హలో అండి. మొన్న చూసి వెళ్ళిన పెళ్ళివారికి మన సంబంధం నచ్చిందంటండి. మొహం నిండా సంతోషంతో పెళ్ళిళ్ళ పేరయ్య వార్త మోసుకొచ్చాడు. ఆ మాట విన్న నాన్న ముఖంలో ఎంతో ఆనందం. ఏమోయ్, ఇది విన్నావా అని వెంటనే లోపలున్న అమ్మకు శుభవార్త చేరవేశాడు. ఇంట్లో సందడి మొదలైంది. మాది ఓ మోస్తరు పల్లెటూరు. నేను వారి ఏకైక సంతానం. ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేశాను. నాన్న ఇక పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని అక్కడితో చదువు ఆపేశారు. మొన్న చూసి వెళ్ళిన పెళ్లి కొడుకు ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం. తరచుగా బదిలీలు ఉంటాయట. అందువల్ల ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు, పల్లెటూరి అమ్మాయి అయినా కొంతవరకు చదువుకొని ఉంటే చాలు అని మా సంబంధం చూడటానికి వచ్చారు. నిజం చెప్పొద్దు, పెళ్ళికొడుకు మురళి మంచి ఒడ్డు పొడుగుతో అందంగా ఉన్నాడు. ఉన్న కాసేపట్లో తన ప్రవర్తనను బట్టి మంచివాడే అని కూడా అనిపించింది. పైపెచ్చు మంచి ఉద్యోగం కూడాను. అమ్మా నాన్నలకు ఈ సంబంధం బాగా నచ్చింది. నాకు కూడా అభ్యంతరం లేకపోయింది. వాళ్ళ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయింది. పెళ్లి చూపులకు సెలవు పెట్టి వచ్చిన మురళి లీవ్ లేదని పెళ్లి డేటు ఫిక్స్ చేసి చెప్తే మళ్ళీ సెలవుల్లో వస్తానని వెళ్ళిపోయాడట. మరో నెల రోజుల్లో మా పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్ళి అంటేనే ఎన్నో మధురోహాల సమాహారం కదూ. బాజా భజంత్రీలు మోగుతుండగా బంధుమిత్రుల ఆశీస్సులతో వేదమంత్రాల నడుమ నా మెడలో మంగళసూత్రం కట్టాడు మురళి. వారం రోజులు గడిచాయి. 3 రాత్రులు పుట్టింటికి అత్తింటికి తిరగడాలు, పెళ్ళికొచ్చిన బంధువుల నిష్క్రమణ వగేరా కార్యక్రమాలన్నీ ముగిశాయి. అత్తవారింట నా కొత్త కాపురం మొదలైంది. మురళి ఆ ఇంటి పెద్ద కొడుకు. తన తర్వాత నాకొక మరిది, మరో అర్ధమొగుడు, అదే ఆడపడుచు సుధా ఉన్నారు. సుధకు కూడా నా ఈడే ఉంటుంది. కాకపోతే పల్లెటూరు నుండి రావడం వల్ల నేను కాస్త ఒద్దికగా ఉంటే, టౌన్లో పుట్టి పెరగడం వల్ల తను కాస్త దూకుడుగా ఉంటుంది. ఆ ఇంట్లో అందరికీ మెల్లగా నేను అలవాటు పడుతున్నాను. కానీ ఒక విషయం నాకు కాస్త అసహనం కలిగించేది. సుధ ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ మా ఆయన చుట్టూనే ఉండటం. రాత్రుళ్ళు మా ఏకాంతానికి భంగం ఉండేది కాదు. కానీ పగటిపూట ఏ సినిమాకో షికారుకో బయలుదేరితే తను కూడా వెంట ఉండేది. మురళి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా తమ్ముడిని చెల్లెల్ని వదిలి వెళ్ళేవాడు కాదు. మేమిద్దరమే వెళితే బాగుండు అని నాకనిపించిన పైకి ఏం మాట్లాడేదాన్ని కాదు. ఆ రోజు రాత్రి మా ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, చూడు, మనిద్దరమే ఎక్కువసేపు గడపాలని నీకు అనిపించిన ఈ ఇంట్లో ఉన్నంతకాలం కొంచెం ఓపిక చేసుకొని అడ్జస్ట్ అవ్వు. నేనున్న ఊళ్ళో మంచి ఇల్లు చూసి అక్కడికి వెళ్ళాక మనం ఎలాగైనా ఉండొచ్చు. తమ్ముడు చెల్లెలు కూడా ఈడొచ్చిన పిల్లలు. వాళ్ల ముందు మనం చనువుగా ఉండడం అంత బాగోదు. ఈ ఇంటికి నేను పెద్ద కొడుకును, నీవు పెద్ద కోడలివి. మనం ఈ మాత్రం బాధ్యతగా ఉండక తప్పదు. వాళ్ళిద్దరికీ నాతో చనువు ఎక్కువ. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు. అదీగాక నేను ఇక్కడికి వచ్చేది ఏడాదికి ఒకసారే వచ్చే సెలవుల్లోనే. అందువల్ల వాళ్ళు నాతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. ఈ ఇంట్లో నీవు వేరే మనిషివి కాదు. నీవు కూడా వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించు. మనసులో ఏమీ పెట్టుకొని బాధపడకు అని అనునయించారు. ఈయనకు నా మనసులో మాటలు ఎలా తెలిసిపోతాయో అనుకున్నాను. ఆయన ఉన్నన్ని రోజులు స్వర్గంలో విహరింపజేశాడు. నెల రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. తనకు క్వార్టర్స్ దొరకడానికి 3 నెలలు పడుతుందని, మళ్ళీ వచ్చి తీసుకువెళతానని బయలుదేరారు.
ఆయన వెళ్ళిపోతారంటే నాకెంత దిగులేసిందని. ఈ మగవాళ్ళు మహా మాయగాళ్ళు. 3 ముళ్ళతో మనిషిని కట్టిపడేస్తారు. వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళాలంటే మీ ఊరికి వెళ్ళు, కానీ నువ్వు ఇక్కడే ఉండాలనేది నా ఇష్టం అని చెప్పి వెళ్ళారు. పెళ్ళైన నెల రోజుల్లోనే తన ఇష్టాలని నా ఇష్టాలుగా మార్చుకునే అంతగా నన్ను ఏమార్చారాయి. అందుకే అమ్మా నాన్న రమ్మన్నా నేను ఊరెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. అత్తవారింట్లో అందరూ సౌమ్యులే, నాకెలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ అన్నయ్య ఉన్నన్ని రోజులు ఆయన చుట్టూ తిరిగిన సుధ ఇప్పుడు వదిన వదిన అంటూ నా చుట్టూ తిరుగుతుంది. తన మీద మొదట్లో కలిగిన అయిష్టత మెల్లమెల్లగా కరిగిపోతుంది. తను చాలా స్నేహశీలి. నాకు బోరు కొట్టకుండా ఏవో బుక్స్ తెచ్చి ఇచ్చేది. పాటల సీడీలు తెచ్చి వినిపించేది. నేను కాస్త డల్గా ఉంటే, ఏం వదినా, అన్నయ్య మీద బెంగ పెట్టుకున్నావా, వచ్చేస్తాడులే అని ఆట పట్టించేది. మరీ బోరు కొడితే, లే వదినా, సినిమాకి వెళదాం అని బయలుదేరదీసేది. ఇంట్లో ఎంత పని ఉన్నా పద వదిన, ఇద్దరం కలిసి చేద్దాం, ఆ తర్వాత ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం అని లాక్కెళ్ళేది. చాలా తక్కువ సమయంలోనే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. తన కాలేజీ కబుర్లు, ఫ్రెండ్స్, వీటితో నాకు కూడా ఇట్టే కాలం గడిచిపోయేది. ఒకరోజు కాలేజీ నుండి హడావుడిగా వచ్చింది. వదినా, నాకు కాలేజీలో పాటల పోటీ ఉంది, నేను కూడా పాల్గొంటున్నా. ఒక పేపర్లో నీట్గా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో పాట లిరిక్స్ టేపు విని రాసివు ప్లీజ్ అని అడిగింది. పోనీలే అని కష్టపడి కూర్చొని రాసిచ్చాను. కింద నా పేరు రాయమంది. రాశాను. కొంటె కోణంగి ఏం చేసిందో తెలుసా? పైన ప్రియమైన శ్రీవారికి అని రాసి మా ఆయనకు పోస్టు చేసేసింది. అది చేరగానే మా ఆయన దగ్గర నుండి ఫోన్. మరీ బెంగగా ఉందా? త్వరగానే వస్తానులే అని. అదేం కాదు, ఇది మీ చెల్లెలి గారి నిర్వాకం అని చెప్తే, అది సరేలే, నీ మనసులో మాటలు కూడా అవేగా, అందుకే పంపి ఉంటుంది అన్నాడు మురళి చిలిపిగా. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ అసాధ్యులే అనుకున్నాను. 3 నెలల తరువాత మురళి వచ్చాడు నన్ను తీసుకువెళ్ళడానికి. మా ఇద్దరి సఖ్యత చూసి, ఇందుకే నిన్ను ఇక్కడ ఉండమన్నాను అన్నాడు. నాకు కూడా నిజమే అనిపించింది. నేను మా ఊరికి వెళ్ళిపోయి ఉంటే సుధ మీద నా అభిప్రాయం మారి ఉండేది కాదు. నాకు ఇంత మంచి స్నేహితురాలు దొరికేది కాదు. మురళితో బయలుదేరి వెళ్ళేటప్పుడు సుధని విడిచి వెళ్ళలేక వెళ్ళాను. సంవత్సరం తర్వాత మురళి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టాడు డెలివరీ కోసమని. మొదటి కాన్పు పుట్టింట్లో జరగాలని అమ్మవాళ్ళు పంపమని అడిగినా అక్కడ పల్లెటూరులో సౌకర్యాలు తక్కువని ఇక్కడే ఉంచాడు మురళి. ఇక్కడ సుధ, అత్తగారు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. 12 బాబు పుట్టాడు. సుధ సంబరం చెప్పనవసరం లేదు. వాడిని ఎత్తుకోవడం చేత కాకపోయినా తెగ తాపత్రయపడిపోయేది. ఉయ్యాలలో వేసి ఊపటం, ఆడించడం చేసేది. కొన్ని రోజులు తమతో ఉంచుకొని పంపుతామని అమ్మ వాళ్ళు వచ్చి నన్ను బాబుని తీసుకుని వెళ్ళారు. అక్కడికి కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేది సుధ. ఏళ్ళు గడిచే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడుతుంది. సుధ చదువు కూడా పూర్తయింది. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్లి సంబంధాలు చూడటం, త్వరగానే ఓ మంచి సంబంధం కుదరటం జరిగిపోయాయి. మురళి ఓ నెల రోజులు సెలవు పెట్టాడు. నేను పెళ్లి పనులు అత్తగారు ఒక్కరే చేసుకోలేరని ముందుగానే వచ్చేశాను. ఘనంగా సుధ పెళ్లి జరిగిపోయింది. మరో 10 రోజుల్లో మురళి లీవ్ కూడా అయిపోతుంది. పెళ్లి అడావుడి అంతా అయిపోయింది.
మేము బయలుదేరే రోజు సుధా, ఆమె భర్త కూడా వచ్చారు. వదినా, నీతో మాట్లాడాలి అంటూ లోపల గదిలోకి తీసుకెళ్ళింది. ఏమై ఉంటుందో అనుకుంటూ వెళ్ళాను. గదిలోకి వెళ్ళగానే నా చేతులు పట్టుకొని, సారీ వదినా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంది. తన కళ్ళలో లీలగా తడి. అయ్యో, నాకెందుకు సారీ చెప్పడం? ఏమైంది అసలు అడిగాను. లేదొదినా, నాకప్పుడు తెలియలేదు నిన్ను ఇబ్బంది పెడుతున్నా అని. పెళ్ళయి నీవు కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు మీరెక్కడికైనా వెళితే నేను కూడా వచ్చేదాన్ని. మీరు కూడా నన్ను ఎప్పుడూ కాదనకుండా తీసుకెళ్ళేవారు. ఇప్పుడు నాకు ఆడబొడుచులు లేరనుకో, కానీ మొన్న నేను ఆయన సినిమాకు వెళుతుంటే పెళ్ళికి వచ్చిన ఆయన పిన్ని కూతురు మాతో వస్తానని మారం చేసి వచ్చింది. అప్పుడు మా మధ్య తను ఎందుకు అని నాకు అనిపించింది. ఇబ్బంది ఫీల్ అయ్యాను. అప్పుడు కానీ నా మట్టి బుర్రకు నీవు కూడా ఇలా నా వల్ల ఇబ్బంది పడి ఉంటావని తోచలేదు. నాకప్పుడు అన్నయ్యతో సమయం గడపాలని అనిపించేదే కానీ మీ మధ్య పానకంలో పుడకలా తయారవుతున్నానని తెలియలేదు. నిజంగా సారీ వదినా అంది. ఓసి పిచ్చి పిల్ల, ఇంతేనా? నేనింకా ఏదో అనుకుని హడలి చచ్చాను. అవేం మనసులో పెట్టుకోకు. మీ అన్నయ్యకు కూడా మీరంటే ఇష్టం కాబట్టి మేము అలా ఏం ఫీల్ అవ్వలేదు. అందరం కలిసి ఎంజాయ్ చేశాం కదా. ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడెందుకు బాధపడతావు? అనునయించాను తనను. మనసులో ఏ మూలైనా తన మీద కోపం ఉన్నా ఆ క్షణంలో ఎగిరిపోయింది నాకు. తప్పు చేశానని ఫీల్ అయిన మరుక్షణం క్షమాపణ చెప్పిన నా చిట్టి మరదలి మీద ప్రేమ రెట్టింపయింది. సుధా ఇంకా ఆ మూడ్లోనే ఉంది. ఇదంతా వదిలే సుధా. అయితే ఈ ఇబ్బందులన్నీ తెలిసేలా, ఏకాంతం కావాలనిపించేలా చూసుకుంటున్నారన్నమాట మా అన్నయ్య గారు అన్నాను సుధ కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. ఛీ, పో వదినా, సిగ్గుల మొగ్గయ్యింది సుధ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.